హలో సార్, నేను సమరసింహారెడ్డిని మాట్లాడుతున్నా. ఎరా, నేను చెప్పినట్టు చేస్తున్నావా? ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా కాలుకి చెప్పులా, చెప్పుకు మేకులా అంటి పెట్టుకు తిరుగుతున్నాను సార్. ఎలా ఉన్నారు? 2 కళ్ళు సరిపోవట్లేదు సార్. రోమియో జూలియట్, లైలా మజ్నూలు కూడా మన వాళ్ళ ప్రేమను చూస్తే అసూయ పడతారు సార్. అంత అన్యోన్యంగా ఉంటున్నారు. నిజంగానా? థ్యాంక్ యూ రే. వచ్చే నెల నుంచి నీ జీతం మరో 2000 పెంచుతున్నాను రా. థ్యాంక్ యూ సార్. జాగ్రత్తగా చూసుకో, వాళ్ళకి ఏ కష్టమూ రాకూడదు. అలాగే సార్, ఉంటాను సార్. రండి. ఏమే బావగారు ఎలా ఇచ్చారు? ఎలా ఉన్నారు? బిలో యావరేజ్ గా ఉన్నానండి. అదేంటండి? అబ్బాయి లేడు కదండి, ఎలా ఉన్నాడో ఏమిటోని టెన్షన్. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నమస్కారం. నమస్కారం. మీ అమ్మాయి ఫోన్ చేసిందండి? లేదమ్మా, వాళ్ళకి తెలియకుండా వాళ్ళకు కూడా ఒక మనిషిని పంపించాను. వాడు ఫోన్ చేశాడు. మీరు మనిషిని పంపించారా? మీరు అంటున్నారు, కొంపతీసి మీరు కూడా ఎవరైనా పంపించారా ఏంటి? అవునండి. చూసారా, మన పిల్లల మనసులు కలిసినట్టుగా మన ఆలోచనలు కూడా ఎలా కలిసాయో. అందుకే కదా ఇద్దరు వియంకులు అవుతున్నారు. అంటే మీరు పెళ్లికి ఒప్పుకున్నట్టేనా? ఏ అనుమానమా? 9వ తారీఖు ముహూర్తం కూడా ఫిక్స్ చేశాను. చాలా సంతోషం బావగారు. మీ అమ్మాయి దొరికిందని మా అబ్బాయి ఎంత సంతోషపడుతున్నాడో, మీతో వియ్యమందుతున్నందుకు మాకు కూడా అంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు మీరు పంపించిన మనిషి ఏం రిపోర్ట్ ఇచ్చాడు? వెధవా. నేనా? మీరు కాదండి, వాడు. ఇంతవరకు వాళ్ళని కలుసుకోలేదట. ఏ? ఆ ఫ్లైట్లు మిస్ అయ్యి కువైట్లో అవి తిరుగుతున్నట్ట. చివరికి ఇండియా చేస్తాడో లేదో నమ్మకం కూడా లేదు. డోంట్ వరీ, మనోడు కేర్ఫుల్ గానే ఫాలో అవుతున్నాడు. నువ్వు బిల్ పే చేసిరా, నేను బయట ఉంటా. ఓకే. Please save me. What happened? They're trying to kidnap me. She's not here. Let's go down. I'm sorry. They shouldn't get any doubt. That's why I did like this. No, it's okay. You saved my life. Thank you. అయిపోయాను. దాన్ని సేవ్ చేసి నేను ఇరుక్కుపోయాను. ప్రియా అది నీ ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్. చిచ్చి, తన ఓల్డ్ ఏంటి, యంగే. కానీ తను ఎవరో తెలియదు. తెలియకుండానే లిప్ కిస్ ఇచ్చావా? ప్రియా, ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తుంటే సేవ్ చేయాలని. సేవ్ చేయాలంటే ఫైట్ చేయాలి గానీ కిస్ చేయడం ఏంటి? ముందు ఫైట్ చేద్దామని అనుకున్నా, కానీ ఇది మనూరు కాదుగా. అందుకే క్లెవర్గా ఆలోచించి లవర్ యాక్ట్ చేశా అని నన్ను నమ్మమంటావు? నిజం అదేనప్పుడు నమ్మాలిగా. స్టోరీలు చెప్పుకో. ప్రియా, నేను చెప్పేది. నో, నువ్వేం చెప్పొద్దు. నాకంతా అర్థమైంది. మన షాపులో ఉండగా అమ్మాయి కనిపించింది. తెలివిగా నన్ను బిల్ పే చేయమని చెప్పి బయటకొచ్చి దాంతో సరసాలు మొదలెట్టావు. అయ్యో, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. లేదు, ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నా. నీకు లేడీస్ వీక్నెస్ ఉందని ముందే చెప్పావుగా. ఓ నాయనోయ్, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. ఏదో ఆడపిల్ల హెల్ప్ చేద్దామని. ఈ షాపింగ్ మాల్ లో ఇంతమంది ఉన్నారు, నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? నేను మాల్లోనే ఉన్నానుగా. ఉంటే నువ్వేమని ఈ షాపింగ్ మాల్ కి రౌడీవా, లేక ఈ సిటీకి మొనగడివా? హెల్ప్ హెల్ప్ అని అరిస్తే పోలీసులు వస్తారుగా. అవును, వస్తారుగా. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చింది? ఓవర్ యాక్ట్ చేయకు. దానికి నీకు లింక్ ఉంది. అవును, ఉంది. అయితే దాంతోనే తిరుగు. ప్రియా, నా మాట విను. ప్రియా, ఇదిగో. ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తారు, ఇక్కడే వెయిట్ చేయి. Hey, who is that stupid? రస్కల్, ఊరంతా తిరిగొస్తున్నాడు. ఇంకా నిద్రపోలేదే? నువ్వు వచ్చి జోక్ కొడదావని మేలుకుని కూర్చున్నా. అంత ఓపిక లేదులే, పడుకో. ఇంత లేట్ అయ్యిందే? దారిలో ఒకరికి హెల్ప్ చేయాల్సి వచ్చింది. కిస్ లాగించొస్తున్నావా? లేదు, కడుపు తీసి వస్తున్నా. ఈసారి మగాడు. తరుముకొచ్చింది లేడీసా? నువ్వు అది మర్చిపోవా? మర్చిపోయే విషయం అది. ప్లీజ్ ప్రియా, నేను తను కావాలని ముద్దు పెట్టుకోలేదు. నాకు అంతగా పెట్టుకోవాలనిపిస్తే నువ్వు లేవా? నేనున్నా పెట్టుకున్నావుగా. తన్ని సేవ్ చేయాలని. ఏం కాదు, చేంజ్ ఓవర్ కోసం. సరే, నువ్వు నమ్మవు కానీ లైట్ తీసి పడుకో. ఏంటి మాట్లాడితే పడుకో పడుకో అంటున్నావు?
అయితే కూర్చో ఆ లైట్ తీ. లైట్ తీయాలా అంటే చీకట్లో నన్ను ఏమైనా చెయ్యాలని ప్లానా? లీడ్ ఇచ్చావా? షటప్, ముందళ్ళి తలుపై. కాస్త వేసేద్దు. నేనెందుకు వేయాలి? తీసుంది కాబట్టి. అది తీసింది నువ్వు. ఆ పని నేను చేశాను కాబట్టే ఈ పని నేను చేయమంటున్నాను. లవర్స్ అంటే 50-50గా. చూసానుగా 50-50. ఇదిగో ఇలా మాట్లాడే లోపు వెళ్ళి వేసి రావచ్చుగా. ఆ సెన్స్ ఉన్నవాడివి నువ్వే వెళ్ళి వేయొచ్చుగా. నన్ను ఎందుకంత గట్టిగా వేసావు? నువ్వేగా వేయమన్నావు. నేను వెయ్యమన్నాను, పగలు కొట్టమని లేదు. నేనేం పాల్గొట్టలేదు. కావాలంటే వెళ్ళి చూసుకో. అక్కర్లేదు, నన్ను కొట్టలేక కోపంతో దాన్ని తన్నావు. అవును. ఏంటి? ఏం లేదు. నో, యు సెడ్ సంథింగ్. హే, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఆ డోర్ ని ఎందుకంత గట్టిగా వేసావు? ఓకే, ఐఎమ్ సారీ. డామ్ యు. ఏయ్, స్టాప్ ఇట్ నౌ. ఓకే, మళ్ళీ ఎందుకు ఓపెన్ చేసావు? ఇప్పుడు నీకు ఎలా కావాలంటే అలా మూసుకుంటావని. దొంగ సచ్చినోడా. ఛీ, అన్నీ నేనే చేయాలి. ఛీ. హే, హూ ఇస్ దట్ స్టూపిడ్ లేడీ? రాస్కల్. హాయ్, గుడ్ మార్నింగ్ అనొచ్చుగా. దొంగ మొహం, లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పొచ్చుగా. ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పొచ్చుగా అనుకుంటున్నావా? నీకెలా తెలుసు? నేను అదే అనుకుంటున్నాను. ఐ సీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అవును, బెడ్ కాఫీ ఏది? నీ బెడ్ అడుగు, నన్ను అడుగుతావే. నాకు రోజు బెడ్ ఇస్తుందా కాఫీ? నువ్వేగా ఇస్తున్నావు. అప్పుడంటే కొంచెం లవ్ అది ఉంది కాబట్టి ఇచ్చాం. అంటే ఇప్పుడు లేదా? లవర్స్ అంటే 50-50. కొన్ని రోజులు నాకున్నప్పుడు కొన్ని రోజులు నీకు ఉండాలిగా. ఉంటుంది. చండాల పనులను చేస్తే రాన్ రాన్ నీలో మార్పు వస్తుంది. మొదట్లో ఉన్నట్లు లేవు నువ్వు. కొంచెం స్మార్ట్ గా తయారాను కదూ. అవునవును, అందుకే అమ్మాయిలంతా వచ్చి ముద్దులు పెడుతున్నారు. ఓ నీ అమ్మ, ఇది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది. డార్లింగ్, కాఫీ ఎలా పెట్టేవాలంటే నాకు నేర్పేలోపు పెట్టివచ్చుగా. తర్వాతైనా నేర్చుకోవాలిగా. రేపు పెళ్ళాక భర్తకి భార్య కాఫీ పెట్టివ్వాలి. అయ్యా కదా, అప్పుడు చూసుకుందాలే. అయ్యాక చూసుకుందామా? అంటే చేసుకునే ఉద్దేశం లేదా? ప్రస్తుతానికి లేదు. ఇదిగో, సెకండ్ థాట్ ఏమైనా ఉంటే ముందే చెప్పు, వేరే ఆల్టర్నేట్ చూసి పెట్టుకుంటా. యూ బ్లడీ, నీ పని ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక చెప్తా. కాఫీ కప్ ఏది? ఇదిగో. అది నీది, నా కప్ ఏది? నాకేం తెలుసు? నువ్వు తాగుతున్నావుగా. పాలు కొద్దిగా ఉంటే నాకు ఒక్కడికే చేసుకున్నా. మరి నాకు కావాలంటే లవ్ ఉంటే 50% ఉంది, తాగు. నా టావలే. ఏ డోంట్ టచ్. ఇట్స్ ఓకే. బ్లడీ ఫెలో. దొంగ రాస్కల్, కాఫీ బాగా చేస్తాడు. దీనికోసమైనా వీడిని పెళ్లి చేసుకోవాలి. ఓ, కాఫీ తాగేసావా? నేనే నీ ఎంగిలి కాఫీ తాగలేదు, డ్రైనేజ్ లో పారబోసా. నీ ఫ్రాంక్నెస్ నాకు నచ్చుతుంది. ఫ్రాంక్నెస్ ఏంటి? అదే, సొంత గడుపుని డ్రైనేజ్ అని చెప్పుకుంటున్నావుగా. యూ